వెల్కమ్ టు VD91 న్యూస్. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు. కలెక్టర్ మనచౌదరి హెచ్చరిక. మేడ్చల్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్ మనచౌదరి తెలిపారు. ప్రతి వారం ఒక థీమ్ ఆధారంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రవాణా శాఖ పోలీస్ సమన్వయంతో అరైవ్ అలైవ్ కార్యక్రమం ఈ వారం కొనసాగుతుందని తెలిపారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి మరణాల సంఖ్య తగ్గించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్, హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మనచౌదరి హెచ్చరించారు. మీరు మీ ఒక్కరి గురించే కాకుండా మీ ఫ్యామిలీ గురించి, అదే విధంగా ఇన్ జనరల్ అసలు ఎవరికైనా గాయం జరిగినప్పుడు ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. అందుకనే ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్క రోజు ఒకరోజు బ్లాక్ స్పాట్స్ అంటాం. బ్లాక్ స్పాట్స్ అంటే రిపీటెడ్ గా రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఎక్కడ జరుగుతున్నాయి వాటిని ఐడెంటిఫై చేయటము, వాటిల్లో ఏమైనా రెక్టిఫికేషన్, ఇంప్రూవ్మెంట్స్, కరెక్టివ్ మెజర్స్ ఏమైనా చేయగలుగుతామా అనేవి కూడా టేకప్ చేస్తూ ఉంటారు. ఒకరోజు హెల్మెట్స్ మీద అవేర్నెస్, ఒకరోజు స్కూల్స్ కి సంబంధించి పిల్లల దగ్గర కూడా అసలు మనం ఇంటికి వెళ్ళి పిల్లలు పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు కూడా లేదు నాన్న, లేదమ్మా, మీరు ఇది ఇట్లా వేసుకోవాలి, హెల్మెట్ వేసుకోకపోతే ఇబ్బంది, మాకు స్కూల్లో చెప్పారు అనేది కూడా స్కూల్ లెవెల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తా ఉన్నాము. కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ టేకప్ చేస్తున్నాము. వివిధ కాంపిటీషన్స్, ఎస్ఏస్ కావచ్చు, ఎలక్యూషన్ కావచ్చు, క్విజ్ కాంపిటీషన్స్ కూడా రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ మీద టేకప్ చేసాము. ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్ అంటాము. ఎవరైనా ఇట్లా రాంగ్ రూట్ కానీ హెల్మెట్ లేకుండా ఆర్ ఇంకేదైనా తప్పు చేసినప్పుడు పెనల్టీ వేయటము, ఐడెంటిఫికేషన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఇన్షూర్ చేసుకుంటున్నాము. ఇట్లా అనేక పద్ధతుల ద్వారా ఒకటే ఒక ఉద్దేశం, ప్రజలందరూ కూడా సేఫ్ గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్లే పరిస్థితి ఈ రోజు మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం. దానికి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇది మనకు ముందుకు వెళ్తుంది అండ్ సక్సెస్ఫుల్ గా టేకప్ చేయగలుగుతాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది గవర్నమెంట్ నుంచి మనం టేకప్ చేస్తా ఉన్నాం. అందులో మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క వారం ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ మీద డీటెయిల్డ్ గా అవగాహన కల్పించటము, ప్రజలకి సంబంధించి ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలనే దాని మీద ఒక కార్యాచరణ అనేది నడుస్తూ ఉంది. దాంట్లో ప్రెసెంట్ గా అరైవ్ అలైవ్ అనేది పోలీస్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, ఇతర శాఖలందరూ కూడా కోఆర్డినేటెడ్ ఎక్సర్సైజ్ గా ఈ వీక్ అనేది టేకప్ చేస్తున్నాం. ఈ అరైవ్ అలైవ్ అనే కార్యక్రమం రోడ్ సేఫ్టీ అండ్ యాక్సిడెంట్స్, ఇంజురీస్ కావచ్చు, వీటిని ఏ విధంగా తగ్గియాలి అండ్ మనము ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న దాని మీద టేకప్ చేస్తా ఉన్నాం. సో ఇందులో చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా హెల్మెట్స్ వేసుకోకపోవటము, లేదు అంటే లేన్ సేఫ్టీ అంటాం, ఒక లేన్ నుంచి ఇంకో లేన్ కి షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ఇండికేటర్ వేయకపోవటము, అదర్వైజ్ ఓవర్ స్పీడింగ్ కావచ్చు, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ కావచ్చు, సిగ్నల్స్ పాటించకపోవటము, ఇట్లా అనేక కారణాల వల్ల మనం చూస్తా ఉన్నాము రోడ్ యాక్సిడెంట్స్ అనేవి చాలా పెద్ద ఎత్తున నంబర్ అనేది సంఖ్య పెరుగుతూ ఉంది. ఒక సంఖ్య జస్ట్ మీరు నేషనల్ లెవెల్లో చూసినట్లయితే సుమారు 1,50,000 నుంచి 2 లక్షల మంది సంవత్సరానికి చనిపోతూ ఉన్నారు ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. అంటే దాదాపు ఒక రేపులు ఉన్నాయి. అయితే దీనికి ప్రధాని అవగాహన ఉన్నప్పటికీ కూడా రూల్స్ పాటించకపోవడం అనేది మేజర్ ఇబ్బంది అవుతా ఉంది. సో దీనికి సంబంధించి ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలి, వారికి కూడా రోడ్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేయాలి అన్నందుకు ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. చాలా మంది అనుకుంటారు నేనైతే సేఫ్ గా నడిపేయగలుగుతాను, నేను ఫాస్ట్ గా వెళ్ళి రాంగ్ రూట్ లో వెళ్ళినా హెల్మెట్ లేకున్నా నాకు ఇప్పటి వరకు ఏం కాలేదనుకున్న కొంతమందికి ధీమా ఉంటుంది. ఏ రోజు ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించలేరు, ఎవరు కూడా చెప్పలేరు.
100 సార్లు తప్పించుకున్నాను, 101సారి అయినా ఏదైనా అవుతుంది అనేది మీరు గుర్తుంచుకోవాలి. రెండోది, ఒకటి మీరు సేఫ్ గా ఉన్నారు, మీరు ఒక మైండ్ సెట్ తో వెళ్తా ఉన్నారు. అవతల వాళ్ళు ఏ విధంగా మీ డ్రైవింగ్ మీరు చేసే యాక్షన్ బట్టి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. సో అవతల వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆలోచించలేరు, అక్కడ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. చాలా మంచిది. ఇట్స్ లైక్ మెడిటేషన్ ఫర్ అ డ్రైవర్. రోడ్ ఇస్ లైక్ ఎ గాడ్, యూనో. సో అందరూ గత 2 సంవత్సరాల్లో అన్ని శాఖలు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, R&D అన్ని శాఖలు సమన్వయపరుస్తూ మరి ఈ 3 yearsలో ఆల్మోస్ట్ మీకు అంతే తెలుసు, హెల్మెట్ లేని వల్ల మన రాష్ట్రంలో 2700 మంది చనిపోతారు. అన్నందుకు గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తా ఉంది. మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, జేఏసీ డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆర్టీఓ కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ బిల్లులు, డిఏల విడుదల, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వీఆర్ఏలకు సంబంధించి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కూడా సూచించారు. జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలని లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగుల సమస్యల మీద ప్రధానమైన డిమాండ్లని సూచిస్తూ ఏదైతే జేఏసీ తీసుకున్న కార్యాచరణలో భాగంగా ఈరోజు హైదరాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులందరం కూడా ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని, సానుకూలంగా స్పందించి ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం తీసుకోవాలని మేము కోరటం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మేము తీసుకున్న కార్యాచరణ ఏదైతే ఉందో ప్రధానమైన డిమాండ్లన్నింటినీ కూడా వివరించడం జరిగింది. ప్రధానమైన డిమాండ్లన్నింటినీ త్వరలోనే పరిష్కారం అవుతాయని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం. లాస్ట్ పర్సన్ కూడా బోత్ సైడ్ కవర్ తీస్తాను. బాగ్లింగంపల్లిలో డ్రైనేజ్ పనుల పరిశీలన 10 లక్షల ప్రాజెక్ట్. రామ్నగర్ డివిజన్ లోని బాగ్లింగంపల్లి ప్రాంతంలో 10 లక్షల వ్యయంతో డ్రైనేజీ పైప్ లైన్ పనులు మంజూరు చేయబడినాయి. ఈ పనులు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకునేందుకు మాజీ రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి అక్కడికి వెళ్లి పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై ఆయన స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాస్, ఉపేందర్, రవి, కోటేశ్వరరావు, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేడిపల్లి పిరిసాదిగూడలో బస్ షెల్టర్ల ఏర్పాటు కోసం వినతి.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుపల్ సర్కిల్ పరిధిలోని 9వ డివిజన్ మేడిపల్లి మరియు 10వ డివిజన్ పిర్జాదిగూడలో బస్ షెల్టర్ల ఏర్పాటు కోసం వినతి పత్రం అందజేశారు. ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్ గారికి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. వరంగల్ హైవేలోని బస్ స్టాప్ల వద్ద షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెంటనే బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని, శిథిలావస్థలో ఉన్న బస్ స్టాప్లను పునర్నిర్మించాలని ఆయన కోరారు. అలాగే రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త బస్ స్టాప్లు నిర్మించాలని సూచించారు. తాత్కాలికంగా ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో బస్ స్టాప్ వద్ద షెల్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కవిడే కుమార్, సోమయ్య, నాగరాజు, శరత్ గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రూపకల్పనలో అసమాన పాత్ర, నేతల ప్రశంస. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర అసమానమైనదని, అందుకే ఆయనను భారత రాజ్యాంగ పితామహుడుగా పిలుస్తారని తెలంగాణ యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ కిరణ్ తెలిపారు. తెలంగాణ జన సమితి సిసిఎల్ జిల్లా కన్వీనర్ బచ్చలకూరి గోపి, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక జన సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్ ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అత్యుత్తమ అంశాలను పొందుపరిచారని వారు గుర్తు చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం రిజర్వేషన్లు, సమానత్వం కల్పించే ప్రాథమిక హక్కులు, సామాజిక న్యాయం కోసం కీలక నిబంధనలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంబేద్కర్ భావన ప్రకారం ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థ కాకుండా సామాజిక, ఆర్థిక సమానత్వంతో కూడిన జీవన విధానం కావాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్, మైనార్టీ సెల్ పట్టణ కన్వీనర్ ఫరీద్, కిషోర్ యాదవ్, రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి 300 ఏళ్ళు జీవిస్తే ఎంత పని చేయగలడో తన 69 సంవత్సరాల కాలంలో 40 సంవత్సరాల్లో అంత పని చేసిన గొప్ప మహనీయుడు అతను. ప్రపంచ మేధావిగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు తెచ్చిన మనిషి, భారతలో అంబేద్కర్ పేరు పెట్టిన మనిషి. ఏ విద్యాలయం అయితే తనను తరగతి గది కూర్చోబెట్టి చదివించిందో అదే విద్యాలయం ముందు విగ్రహమై వెలిసిన మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సరే, ఆయన గురించి మాట్లాడితే సంవత్సరాలు మాట్లాడిన తరగదు. ఒక కవిగా, రచయితగా 4 కవితో మాటలు చెప్తాను. ఒక్కడే అక్కడ ప్రశ్నిస్తూ నిలుస్తున్న మనిషి. ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు చేసినా వేలు చూపుతూ ప్రశ్నిస్తుంటాడు. ఒక్కడే అక్కడ ప్రశ్నిస్తూ నిలుస్తున్న మనిషి, తలంచుకొని చూడలేని మనిషి, తల లేనోళ్ళు అసలే చూడలేని మనిషి, తలలో ప్రశ్నించే తత్వం లేనోళ్లకు అసలే కనిపించని మనిషి. ఒక్కడే నిల్చున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి, హక్కులకు చిరునామా అయిన మనిషి, ఆత్మగౌరవం పోరాటమైన మనిషి, వెతుక్కోకపోయినా ఎదురొచ్చి హక్కులిచ్చే మనిషి. ఒక్కడే అక్కడ నిలుచున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి, దారుల నిర్లక్ష్యానికి గురి అయిన మనిషి, పుట్టుక కారణంగా వెలేసిన పుస్తకాలకు పుస్తకమే అయిన మనిషి. ఒక్కడే అక్కడ నిల్చున్న మహనీయుడైన అంబేద్కర్ మహామనిషి. ఇక్కడ భావజాలపు ఊట అయ్యి ఎందరికో దాహం తీర్చి దహంతో ఆర్తిగా నిలబడ్డ మనిషి. ప్రపంచం ముందు వేగుచుక్క అయినా చెప్పుల దండలేసి అస్తమానం అవమానింపబడే మనిషి. ఒక్కడే మనిషి అక్కడ నిలుచున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి. ఆయనని నిచ్చెనలా వాడుకొని అందలాలెక్కి పడదోయాలని చూసినా నవ్వుకుంటూ నిలబడే మనిషి. మనుషులైన వాళ్లకు నిలబడడం నేర్చిన మనిషి. బానిసలైన వాళ్ళ బొచ్చెల్లో కూడా ఒక్క మెతుకై మనిషి కారా అంటూ బోధించిన మనిషి. ఒక్కడే మనిషి అక్కడ నిలుచున్న మహామనిషి. పేదవాళ్ళ గుడిసె కొప్పులో రోజు సూర్యుడై ఉదయించే మనిషి. అవమాన కొలిమిల్లో అస్తమానం రజనులాగా విరజిమ్మే మనిషి. భంగపడిన ఈ దేశానికి గౌరవం ఇచ్చిన మనిషి. ప్రపంచ దేశాల్లో గౌరవం ఇచ్చిన మనిషి. గౌరవం కోల్పోయిన జాతులకు వెన్నుగా నిలిచిన మనిషి. ఒక్కడే మనిషి అక్కడ నిల్చున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి.
మతం అంటలేని మనిషి, కులం కంచెను దాటిన మనిషి, మనువాద మతువాద కులవాద కుట్రలను ఛేదించిన మనిషి, మనుషులు కాని వాళ్లకు మనిషి అయ్యేలా దారి చూపిన మనిషి, తలెత్తి చూడాల్సిన మనిషి, చేతులెత్తి మొక్కాల్సిన మనిషి, తలపుల్లో కొలవాల్సిన మనిషి, తరతరాలుగా చదవాల్సిన మనిషి, అంతిమంగా మనిషి కావడం ఎట్లనో చాటింపు వేసి చెప్పిన మనిషి, ఒక్కడే మనిషి, అక్కడ నిల్చున్న అంబేద్కర్ మహనీయుడైన మనిషి. భౌతికంగా మన మధ్య లేకున్నా రాజ్యాంగమై జీవిస్తూ నిత్యం జీవిత సారాన్ని మనకు బోధిస్తున్న మనిషి, బౌద్ధం తీసుకున్న మహామనిషి. మనమే మనుషులు కావడానికి ఎలాంటి ప్రయత్నము చేయలేకపోతున్నాం. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళిన సందర్భంలో విలేకరులు ప్రశ్నించిన సందర్భంలో గాంధీ దగ్గరికి వెళ్ళి విలేకరులు అడిగినప్పుడు ఆయన 10 గంటలకే నిద్రపోతాడు. జిన్నా దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన 10 గంటలకే నిద్రపోతాడు. మరి అదే అంబేద్కర్ దగ్గరికి పోతే 12 గంటలకు మేల్కొని రాస్తూనే ఉంటాడు. ఏమిటయ్యా మీరు ఇప్పుడు కూడా అంబేద్కర్ గారు ఈ విధంగా చేస్తుందంటే, వాళ్ళిద్దరూ నమ్ముకున్న జాతులు ఆల్రెడీ చైతన్యవంతమై మేల్కొని ఉన్నారు. నా అస్పృశ్యులైన జాతులు, నా అంటరాని వారందరూ ఇంకా మేల్కోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మేల్కొని వాళ్ళని మేల్కొల్పాల్సిన అవసరం ఉందని చెప్పిన మహనీయుడు. అలాంటి మహనీయుడు ఎన్నో పోరాటాలు చేశాడు. మహాది చెరువు కావచ్చు మరేదైనా కావచ్చు, అది ఆ విధంగా చేశాడు. మూకునాయక్ అనే పత్రికను పెట్టాడు. బహిష్కృత భారతం పత్రిక పెట్టి అనేక సందేశాలు వివరించాడు. సమయం లేదు కాబట్టి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టోన్ క్రషర్ వల్ల ఇబ్బందులు, పత్తిపాకలో గ్రామస్తుల ఆవేదన. పత్తిపాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టోన్ క్రషర్ కార్యకలాపాల వల్ల ఇళ్లకు పగులు ఏర్పడుతున్నాయని, పైకప్పు రేకులు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాంబు పేలుల సమయంలో వచ్చే దుర్వాసనను తట్టుకోలేకపోతున్నామని వారు చెబుతున్నారు. ఈ సమస్యలపై అధికారులు దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. పంట పొలాలు ఖరాబ్ అయ్యి ఈ తాళ్ళ కొంతమంది కార్మికులు ఎక్కుతున్నారు, అందరు ఖరాబ్ అయ్యారు. ఆ కొంతమంది కూడా తాళ్ళు ఎక్కలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ గమనించి అధికారులు దీన్ని చొరవ తీసుకొని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని మా దృష్టికి తీసుకుపోయి ఈ క్రేషన్ను పెట్టకుండా బంద్ పెట్టాలని మా యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉప్పల్లో చెరువుల సుందరీకరణకు భారీ ప్రణాళిక. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా చెరువు అభివృద్ధికి 35 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే చెరువుల సుందరీకరణ పనులకు శ్రీకారం చుడతామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం కాప్రా చెరువును కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువులను సుమారు 100 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులు 20 కోట్లతో తుది దశలో ఉన్నాయని చెప్పారు. అలాగే నాచారం హెచ్ఎంటీ నగర్ చెరువును 30 కోట్లతో, రామంతపూర్ పెద్ద చెరువు 17 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, స్వర్ణరా శివమణి, సింగిరెడ్డి, ధన్ఫల్ రెడ్డి, పావని రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై పోలికలు అనవసరం పుట్ట లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య పద్ధతిలో దీర్ఘకాల పోరాట ఫలితంగా ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ప్రజల మనోభావాలను గౌరవించాలని పుట్ట లక్ష్మణ్ సూచించారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను అవమానపరిచిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ లో మాట్లాడుతూ తెలంగాణ విభజనను ఇండియా పాకిస్తాన్ తో పోల్చినటువంటి వైనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఇప్పటి వరకు దానిపైన ఖండించకుండా నిమ్మక్కు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి బీజేపీ ఎంపీలు ఎవరి కోసం పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అగౌరవపరిచి మాట్లాడినటువంటి ఎంపీ మాటలు ఇంతవరకు ఖండించకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలుపొందారు. ఈ 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు ఇంతవరకు అతని మాటని ఖండించలేదు? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు గుజరాత్ లో గులాంలుగా పనిచేస్తున్నారా? తెలంగాణ ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్నారా? మీరు ఒక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకునే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే అతను పార్లమెంటు సభ్యతను రద్దు చేయాలి. దాంతోపాటు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాటలు రికార్డు నుంచి తొలగించాలి. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల ఖచ్చితంగా ఈ బీజేపీ ఎంపీలు కూడా ఈ రోజు గుజరాత్ గులాంల కోసమే పనిచేస్తే తప్ప తెలంగాణ ఒక ప్రజల కోసము, తెలంగాణ ఆకాంక్షల కోసము, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి యువత కోసము పని చేయాలని చెప్పేసి మరొకసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.